రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రరూపం దాల్చింది మూసీ నది. ఇక మూసీలోకి వరద నీరు పోటెత్తింది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. యాదాద్రి జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. సంగం, భీమలింగం, కాత్వా దగ్గర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తుంది. బొల్లేపల్లి, సంగం, చౌటప్పల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీలోకి వరద నీరు పోటెత్తింది. తీర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. యాదాద్రి జిల్లాలోని మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. సంగం, భీమలింగం, కాత్వా దగ్గర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తుంది. బొల్లేపల్లి, సంగం, చౌటుప్పల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా మూసీకి చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు హయత్ నగర్ సంబంధించినటువంటి హయత్ నగర్ కానీ, అదేవిధంగా హిమాయత్ సాగర్ తో పాటు అదేవిధంగా ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పూర్తిగా హిమాయత్ సాగర్ నుంచి 6 గేట్లకి దాదాపు 6,000 క్యూసెక్ల వరకు నీటిని కిందికి వదలడంతో పాటు అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి 11 గేట్లకి 8,000 క్యూసెక్లని వరద నీటిని బయటికి రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వరద నీరంతా కూడా పూర్తిగా ఒకవైపు ఈ ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్, ఈ 2 సాగర్లు చూస్తున్నటువంటి వరద నీటితో పాటు అదేవిధంగా నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా పూర్తిగా మూసీ కూడా పూర్తిగా పొంగిపొరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మరొకవైపు మూసీ ఏదైతే భద్రాద్రికి యాదాద్రికి సంబంధించినటువంటి భువనగిరి జిల్లా వద్ద మక్తా వద్ద పూర్తిగా ఒక ప్రమాద స్థాయిలో మూసీ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు అదేవిధంగా మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవాహం మేము చూడలేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు భీమలింగం వద్ద పూర్తి స్థాయిలో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ భీమలింగం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్ తో సమాంతరంగా ఈ మూసీ వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాంతో పాటు అక్కడ కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ కూడా దాదాపు అక్కడ కాంక్రీట్ కి సంబంధించి ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సామాగ్రి అంతా కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. దాంతో పాటు మరొకవైపు ఆ డ్యామ్ కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి అంతా కూడా స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ప్రతాప్ సింగారం మూసీ బ్రిడ్జ్ పరిస్థితి ఎలాంటి సేఫ్టీ లేదు. ఇది ఇలా ఫ్యామిలీస్ వస్తారు నైట్ టైంలో ఎవరు పరిస్థితి వర్షం వర్షం మూసీ వాటర్ చూడండి బ్రిడ్జ్ మీకు వస్తున్నాయి. ఇక్కడ సేఫ్టీ లేదు, ఏం లేదు. ఇక్కడ సేఫ్టీ పరిస్థితి చూడండి. పట్టించుకున్న నాదుడే లేడు ఇక్కడ ప్రతాప్ సింగారం మూసీ బ్రిడ్జ్ మీద. ఇది ప్రతాప్ సింగారం మూసీ బ్రిడ్జ్ పరిస్థితి ఎలాంటి సేఫ్టీ లేదు. ఇది ఇలా ఫ్యామిలీస్ వస్తారు నైట్ టైంలో ఎవరు పరిస్థితి వర్షం మూసీ వాటర్ చూడండి బ్రిడ్జ్ మీకు వస్తున్నాయి. ఇక్కడ సేఫ్టీ లేదు, ఏం లేదు. ఇక్కడ సేఫ్టీ పరిస్థితి చూడండి. పట్టించుకున్న నాదుడే లేడు ఇక్కడ ప్రతాప్ సింగారం మూసీ బ్రిడ్జ్ మీద. ఇది
ఇది ప్రతాప్ సింగారం మూసీ బ్రిడ్జ్ పరిస్థితి. ఎలాంటి సేఫ్టీ లేదు. ఇది ఇలా ఫ్యామిలీస్ వస్తారు నైట్ టైంలో, ఎవరు పరిస్థితి వర్షం ఇంకో